ఈరోజు మా ఇంట్లో వేడి వేడిగా ఇడ్లీ వేసుకుందామా? అయితే మీరు కూడా వచ్చేయండి, మంచిగా ఇడ్లీ వేసి పెడతాను. చట్నీ మాత్రం లేదండి, ఏమనుకోవద్దు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉష. ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా? ఈరోజు మా పనులన్నీ పూర్తి చేసుకొని నేను గోంగూర పప్పు చేద్దామని కొట్టు దగ్గరికి వెళ్ళేసి గోంగూర తెస్తున్నానండి. తెచ్చేసాను కూడా, ఇంకా పప్పు పొయ్యం పెట్టేశాను, గోంగూర ఒలుస్తూ ఉన్నాను. ఇంకా కాస్త ఆలోచనలో కూడా పడ్డానండి. మా కష్టాలన్నీ నెవరు వేసుకుంటా ఉన్నాను. ఏంటబ్బా, చూసారుగా ఎంత చిందరవందరగా ఉందో మా ఇల్లు. ఇలానే ఉంటుంది నా మైండ్ కూడా, సేమ్ టు సేమ్ చిందరవందరగా. అలా ఉండడానికి కారణం ఇంట్లో పరిస్థితులు. ఇవన్నీ మాకెందుకంటారా? సరే, అవన్నీ కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఇడ్లీ వేసుకుందామని చెప్పాను కదా, ఇడ్లీ కోసం ఒక చిన్న టిప్ కూడా మీకు చెప్తాను. అది ఏమిటి అంటే, రాత్రి నేను ఇడ్లీ పిండి వేశానండి, మంచిగా కలిపి కాస్త ఎలుతుగా పెట్టాను గిన్నెకి. ఎందుకంటే తెల్లారిపాటికి పొంగిది కదా. ఇదంతా మాకు తెలుసులేమ్మా, నువ్వేం చెప్తావంటారా? కొన్ని వీడియోస్లో నేను చూశానండి, ఇడ్లీ కూడా అతి బలవంతంగా ఎరవాల్సి వస్తుంది. అలా కాదు, మనకు తెలిసిన టిప్ మనం కూడా చెప్పేద్దాము. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసిన, తెలియని వాళ్ళకు కూడా కొంత తెలిసిద్దని అనమాట. అది ఏంటి అంటే, ఒక డబ్బా మినపగుళ్ళకి 4 డబ్బాలు రవ్వ. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇడ్లీలు మెత్తగా స్మూత్గా చక్కగా తినేదానికి నోట్లో వేసుకుంటే దూదుల్లాగా కరిగిపోవాలంటే ఒక చిన్న టిప్పు చెప్పాను కదా. తెలిసిన వాళ్ళకి అవసరం లేదులేండి, తెలియని వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ ఇవ్వండి. అస్సలు లైక్లు ఇవ్వడం లేదు. లైక్ ఇస్తే ఏమైందండి, మాకు కొంచెం హెల్ప్ అయ్యింది కదా. మనం ఏమైనా అమౌంట్ పెడుతున్నామా అయింది, ఒక్క లైకేగా ఇచ్చేయండి. స్కిప్ చేసిన క్లిక్ చేసిన వాళ్ళందరూ స్కిప్ అసలు చేయొద్దండి. అసలు ఎంత మాత్రంగా ఉంది వీడియోస్, మీరు మాత్రం కంటిన్యూ చేయండి. మర్చిపోయాను, నా పేరు ఉష, మా ఛానల్ పేరు ప్రతిరోజు వ్లాగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు వీడియో వచ్చింది కంపల్సరిగా చూడండి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీకు వచ్చిందండి. ఒక లైక్ ఇవ్వండి, అసలు మర్చిపోవద్దు. వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా. కాస్త ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇచ్చేసరిగా లైక్. ఇంకా టిప్ వచ్చేసి ఏంటంటే, అలా కలుపుకున్న ఇడ్లీ పిండిని తెల్లవారితే చక్కగా పూలుగా పొంగింది కదా, అలా పొంగిన దాంట్లో సాల్ట్ ఎలాగ కలిపేస్తాం, అప్పుడు ఒక అర స్పూను పంచదారని కలిపేసేయండి. కొంచెం చిన్న గ్లాసులో నీళ్లు పోసుకొని పంచదారని కలిపేసామా, తర్వాత ఒక చిటికెడు తినే సోడా కూడా డైరెక్ట్గా వేయద్దండోయ్, ఎర్రగా వచ్చేస్తాయి ఇడ్లీలు. అలా కాదు, చిటికెడు మాత్రమే తినే సోడా, ఒక స్పూన్ వాటర్ గ్లాసులో తీసుకొని ఒక చిటికెడు ఇలా తినే సోడా వేసుకొని కరిగిన తర్వాత వేసేసి, ఇడ్లీలు వేసుకునే ముందు మనము పిండిలో కలుపుకొని చక్కగా ఇడ్లీ పాత్రకి అయితే వేసేసి పెట్టుకొని పొయ్యి పెట్టేసి మిడిల్లో పెట్టి మంట తీసేస్తే ఎలా ఉంటాయి అనుకున్నారు ఇడ్లీలు? మామూలుగా ఉండవండోయ్, గట్టిగా ఉన్నాయనో, లేకపోతే అది మిక్సీలో వేసినా సరే గ్రైండర్లో వేసినా సరే పిండి మాత్రం అద్భుతంగా వచ్చిందండి. పిండి కాదండో ఇడ్లీలు, సూపర్ అనమాట. చూడండి, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. మన ఇష్టం వచ్చిన సైజులో వేసుకొని ఇట్లా 2 వేళ్లతో తుంచేయచ్చు తెలుసా. ఇడ్లీలు చాలామంది గట్టిగా వేశారు నేను చూసిన వీడియోస్లో. ఇలా చేయండి, ఎంత స్మూత్గా వస్తాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తెలుసా. లైక్ ఇచ్చారా? ఇవ్వండి మరి, ఒక కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో నా టిప్పు తెలియాలి కదా. మా వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను, ప్రతి వీడియోని చూడండి ఫ్రెండ్స్, మాకు చాలా హెల్ప్ అయ్యింది తెలుసా. మీరు బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలి. ఏమంటారు? కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ఇవాళ చట్నీ ఏం చేయలేదు ఫ్రెండ్స్. పిల్లలు పాపం రాత్రి ఉన్న చపాతీని చారువ వేసుకుని తినేశారు. ఈ ఇడ్లీలు నా కోసం ఉండిపోయినాయి అనమాట. అదే దీనిలో చట్నీ ఉంటే చాలా బాగుండేది. నా ఒక్కదాని కోసం చట్నీ ఎందుకు, సాయంత్రం మళ్ళీ పిల్లలకి వేడివేడిగా వేసి పెట్టేద్దామనేసి నేను మా ఇంట్లో ఉన్న మామిడికాయ పచ్చడి కొత్త ఆవకాయతోటి లాగించేస్తున్నాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయినాయి అంతే. మా ఇంట్లో నెయ్యి లేదులేండి, మీరుంటే వేసుకోండి. ఎంత బాగుంటుందంటే చూడండి, పూలాగా మల్లెపూల్లాగా స్మూత్గా ఇలా అంటే అలా తినిగిపోతుంది కదా ఇడ్లీ. చాలా టేస్టీగా ఉంది. నేను మాత్రం 2 ప్లేట్లు లాగిచ్చేసాను, అంటే 8 ఇడ్లీ తినేసాను అనుకోండి. మీకు చూపించింది కొన్నే, ఇంకో ప్లేట్ తర్వాత తినేసానులేండి. ఇంకా అంతేనండి, మన వీడియో అయిపోవచ్చింది. కామెంట్ చేశారా వీడియో ఎలా ఉందో ఒకసారి చేయండి. మరి ఇడ్లీలు అయిపోతున్నాయి, మీరు ఇంకా కామెంట్ చేయలేదు. లైక్ అన్నా ఇవ్వండి మరి, ఓకేనా? అంతే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో.
ఎంకరేజ్ చేయమని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మా వీడియోలు మాత్రం మీరు చూస్తూనే ఉండండి. మా వ్లాగ్ ఇదేనండి వాళ్ళది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేనండి, ఇంకా అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా పప్పు గోంగూర వండుతున్నా కదా, క్యారెట్స్ పెట్టుకొని మేము పనికి వెళ్ళిపోవాలి. ఈ గ్యాప్లో వీడియోలు తెస్తున్నాను, మరి అర్థం చేసుకోండి. లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి.